హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, ఇక్కడ నిన్న ఈవినింగ్ వరకు వీడియో అయితే షూట్ చేశాను కదా. తర్వాత నైట్ అనమాట, ఇది నైట్ నుంచి నైట్వి 2-3 క్లిప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఇందులోనే యాడ్ చేశాను. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనేమో ఆకుకూరలు తుంచి పెడుతుంటే మా జస్సు ఏమో మిగతా కూరగాయలన్నీ కవర్లలో అయితే పెట్టిస్తున్నాడు అనమాట. ఇదంతా పని ఎందుకు చేస్తున్నాడో తెలుసా? రేపు స్కూల్కి వెళ్ళానని చెప్పి ఫస్ట్ చెప్పాడు. నాకు నిద్ర సరిపోలేదు, రేపు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళను మమ్మీ అని ఫస్ట్ అడిగాడు. వాటిని మనం యాక్సెప్ట్ చేయడానికి వల్ల పనులు చేస్తున్నాడు అనమాట. లేకపోతే ఇంత మంచిగా కూర్చొని అంత హెల్ప్ చేయడు. తర్వాత ఇక్కడ 10 అయితే అవుతుంది టైము నైట్. అప్పుడు కొంచెం అయితే వర్షం పడుతుందన్నమాట. ఈ కార్ కొంచెం ముందుకెట్టి ఇంకో కార్ అయితే దీని వెనకాలనే పెట్టేస్తాడు. ఎందుకంటే అక్కడ ఎలుకలు వచ్చి లోపలికి దూరుతాయి అన్నమాట ఇంజన్లోకి. ఆల్రెడీ ఇంతవరకు తీసుకొచ్చిన ఫస్ట్ కొత్తలోనే లోపలికి ఎలుకలు దూరి వైర్లు అయితే కట్ చేసాయి. అందుకని కొంచెం అక్కడ చాలా ఎలుకలు ఉంటాయి. డే టైం అక్కడ పెట్టి నైట్ టైం అయితే ఇంటి ముందే పెడతాడు. అందరూ అయితే పడుకుని పోయారనమాట. అక్కడక్కడ వాకింగ్ చేస్తున్నారు కొంతమంది. ఉదయాన్నే 6 o'clockకి లేపుతున్నాను. అలాగే 6:50 వరకు బస్సు వస్తుందన్నమాట, స్కూల్ బస్సు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి వచ్చి పడుకోమంటే పడుకోడప్పుడు. మళ్ళీ నైట్ 11 వరకు అలాగే టీవీ చూస్తూ అక్కడిక్కడ ఆడుతూనే ఉంటాడు. అందుకనే నిద్ర సరిపోవట్లేదని చెప్పాడనమాట. ఉదయాన్నే రెగ్యులర్గా తెలుసు కదా, ఈ ఉసిరికాయ జ్యూస్ చేద్దాం అనుకుంటే నేను బయట ఉంటే పాడవుతున్నాయని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానమాట. చేద్దామని తీసేసరికి అంత ఐస్ అయిపోయాయి. పైన మొత్తం ఇట్లా పొగలు అయితే వస్తున్నాయి అనమాట, కూలింగ్ ఎక్కువయ్యి. ఇవి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత వీటిని రెండింటిని జ్యూస్ చేస్తే పరిగడుపున తాగాలన్నమాట. ఫస్టే చూపిస్తాను చూడండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. బయట పెడితే అలాగే నల్లగా అయిపోతున్నాయి అనేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయి అనేసి అందులో పెట్టాను. కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత 2 ఉసిరికాయలు, అలాగే ఒక 5-10 కరివేపాకులు, ఒక 10 వరకు మిరియాలు అయితే వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇది ఇంట్లో జ్యూస్ల కోసం అయితే తీసుకొచ్చాను. అప్పుడు అది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టి వడగట్టి అది బరిగడుపున తాగేస్తే మనకు హెయిర్కి, స్కిన్కి, విటమిన్ సి అంతా బాగుంటుందన్నమాట. డైరెక్ట్గా తినలేనప్పుడు ఈ విధంగా జ్యూస్ చేసుకొని ఇట్లా తొందరగా తాగేస్తే అయిపోతుంది. అది కూడా పరిగడుపునే తాగాలి. కరివేపాకు కూడా మనం వంటల్లో వేస్తే తినకుండా పక్కన పడేస్తూ ఉంటారు కదా, ఇలా మిక్సీ పట్టేస్తే అందులోనే కలిసిపోతుంది. ఒక చిన్న టీ గ్లాసులలో ఇద్దరికి ఒక హాఫ్ గ్లాస్ అయితే వచ్చింది. ఇద్దరం అయితే తాగేసి తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతాం అన్నమాట డైలీ. ఇప్పుడు ఈ ఉసిరికాయల కోసం సీజన్ కాదు కదా, అందుకని దొరకట్లేదు. లులుమాల్ వెళ్ళినప్పుడే అక్కడే ఉంటాయన్నమాట. అక్కడ కూడా కొంచెం అయిపోతున్నట్టున్నాయి. అందుకని కొంచెం మచ్చలు ఉన్నాయన్నీ. అందులోనే వెతికి తీసుకొచ్చాడంట. ఇలా బరగడుపున ఒక హాఫ్ గ్లాస్ తాగేస్తే సరిపోతుంది. తర్వాత నీళ్ళైతే వేడి చేసి పెట్టి అందులో చియా సీడ్స్ అయితే నానబెట్టి ఉంచాను అనమాట. ఇవి ఒక 2 గ్లాసులు తాగేస్తాము ఉదయాన్నే. సబ్జా గింజలేమో కొంతమందికి మంచిది, కొంచెం మందికి డయాబెటీస్ అవి ఉన్న వాళ్ళకు మంచిది కాదు, కొంతమంది తాగొద్దని చెప్తుంటారు అనమాట. అందుకోసం అయితే ఆ రిస్క్ ఎందుకనేసి చియా సీడ్స్ ఎవరికైనా మంచిదే కదా అని చియా సీడ్స్ అయితే నానబెట్టి ఉంచుతున్నాను. చాయ్ అలాగే నైట్ జొన్న రొట్టె చేశాను అనమాట. ఇలా చాయ్ జొన్న రొట్టె కాంబినేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తింటానమాట. నైట్ చేసిన జొన్న రొట్టె అలాగే ఉంది, అందుకని ఇంకా చాయ్లో వేసుకొని హాఫ్ జొన్న రొట్టె అయితే వేసుకొని తాగుతున్నాను. నార్మల్గా అయితే కొంచెమే చాయ్ తాగుతాను. ఇట్లా జొన్న రొట్టె ఉన్నప్పుడు కొంచెం గ్లాస్ నిండుగా తీసుకుంటాను అనమాట. తర్వాత అంబలి చేయాలి. నిన్ననేమో నిమ్మకాయలు ఇంట్లో అయిపోయాయి. నిమ్మకాయలు పిండకుండా ఓన్లీ ఉప్పు పిండి వేసి అంబలి చేసి మా జస్సు అయితే తాగకుండా వచ్చాడనమాట. కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది కదా, బాటిల్ అలాగే తీసుకొచ్చాడు. డైలీ ఏమో బాటిల్ నిండా వేస్తే మొత్తం తాగేసి వచ్చేవాడు అనమాట స్కూల్ నుంచి. కానీ నిన్న తాగలేదు. నిన్న మార్కెట్ కదా, మళ్ళీ నిమ్మకాయలు తీసుకొచ్చి ఈరోజు నిమ్మకాయ పిండి అంబలి అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే మనం బియ్యం కడిగిన నీళ్ళు, గంజి అవల్ల ఒక కుండలో వేసి పెట్టుకొని వాటితో చేస్తారు ఊర్లలో. కానీ ఇక్కడ అంత పుల్లగా తాగరనమాట, స్మెల్ వస్తుంది అంటారు. అందుకని ఇంకా అప్పటికప్పుడు ఇలా పులుపుగా ఉండడానికి నిమ్మకాయ అయితే పిండి పోసేస్తే మనకు అంబలి అయితే అవుతుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఏమంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తారనమాట. టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా డేంజర్. అది చైనా వాళ్ళు కనిపెట్టారు, అక్కడ వాళ్ళే తినడం బ్యాన్ చేస్తారంట. ఇక్కడ మనం అయితే యూస్ చేస్తుంటాం యూఎస్లలో, అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో. కానీ అది చాలా డేంజర్ అనమాట. అందుకోసం అయితే అవి ఏవి కాకుండా నేను కూడా ఫస్ట్ లాస్ట్ ఇయర్ అయితే అదే వేస్తుంటే, ఇంకా అది డేంజర్ అని తెలిసినప్పటి నుంచి ఓన్లీ నిమ్మకాయనే పిండేస్తాను అనమాట.
చూసారు కదా, అంబలి అయితే అయిపోయింది. మా ఆయనకైతే గ్లాసులలో వేసి చల్ల నీళ్ళలో పెట్టి ఇంకా ఇచ్చేస్తాను అనమాట చల్లగా కావడానికి. అంబలి తాగేసి హైదరాబాద్ అయితే వెళ్ళాలంట. ఆయన వెళ్తుంటే మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు అనమాట. అప్పటి వరకు పడుకునే ఉన్నాడు. హైదరాబాద్ వెళ్తున్నాడు అని చెప్పేసరికి తొందరగా లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని రెడీగా ఉన్నాడు అనమాట. వాళ్ళ డాడీ ఏమో అడుగుతున్నాడు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని. ఈయనేమో నేను కూడా వస్తానని చెప్తున్నాడు. ఇప్పటికైతే క్లారిటీ లేరు అవన్నీ తీసుకుపోతాడని. వాడైతే ఈయనైతేనేమో రెడీ అయి ఉన్నాడు మా చిన్నోడు. తీసుకెళ్ళాడో తెలియదు కానీ ఇంకా రెడీ అయితే కూర్చున్నాడు. కారులో ఎక్కి బయట వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే ఇంకా ఇక్కడ తీసుకోకుండా పోతున్నాడు అనేసి ఏడుస్తున్నాడు. చూడండి, గోడకు పట్టుకొని గేట్ పట్టుకొని ఏడుస్తున్నాడు. ఫస్ట్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం మొత్తం వేడి ఎక్కువగా ఉంటుందనేసి మళ్ళీ చేంజ్ చేసుకోమంటే ఈ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. తీసుకోకుండా పోతున్నాడని ఇంకా ఏడుస్తున్నాడు అనమాట. ఏడవడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా కొంచెం మంచిగా రెడీ వస్తే నేను తీసుకెళ్తా అని చెప్పాడు అనమాట. ఇక్కడ వీడియో తీస్తున్నా అని చెప్పి ఏడుస్తుండు. చేతిలో ఉన్నవి అన్నీ కార్ పైకి అయితే విసిరేస్తున్నాడు అనమాట తీసుకెళ్ళట్లేదని. ఇంకా తొందరగా మంచిగా రెడీ అయితే తీసుకెళ్తానేసరికి ఇంట్లోకి వచ్చి మొహానికి పౌడర్ వేసుకుంటున్నాడు. పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ అయిన అనమాట. నేను ఆల్రెడీ పాలు పోషించాను. పాలు తాగేళ్ళంటే మళ్ళీ పాలు తాగి వెళ్తున్నాడు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు కదా హైదరాబాద్లో. ఆయన మరి ఎండకి ఎందుకు అని చెప్పి వద్దంటేనేమో ఇలా ఇంటి దగ్గర నాకు నిద్ర లేదని చెప్పి ఇంటి దగ్గర ఉన్నాడు ఈరోజు. ఇంటి దగ్గర పడుకోవచ్చు కదా, మళ్ళీ పడుకోకుండా వాళ్ళ డాడీ వెనకాల అయితే పోతున్నాడు అనమాట. వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆదిబాట్లో వెళ్ళి మా యశ్ ఇంకా లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిందనమాట. ఈరోజు ఇంటికైతే తీసుకురావాలి. ఆయన పెట్టే సామాన్లు అన్నీ ఇంకా తీసుకొని రావాలన్నమాట. తర్వాత ఆల్రెడీ మొన్న తీసుకొచ్చాడు కదా, ఇవి పండ్లన్నీ కవర్లో ఉంటే పాడవుతున్నాయి అనేసి ప్లేట్లలో అయితే ఉంచి పెడుతున్నాను. మా యశ్ వచ్చాడంటే ఇంకా మా పెద్దోడు వస్తే ఇన్ని పండ్లు దాదాపు ఒక 3 కేజీలు ఉంటాయి కదా, కరెక్ట్ ఒక 1 డేలో మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. అవి ఏవి తిన్నా సరే అలాగే తింటాడనమాట. బనానా తిన్నా సరే లైన్గా ఒక 6-7 బనానాస్ తినేస్తాడు ఒకటేసారి. అలాగే ఏ ఫ్రూట్స్ అయినా సరే, యాపిల్ అయినా సరే ఒక 2 వరకు తింటాడు అనమాట ఒకటేసారి. ఏవైనా నాకు వద్దు అన్నాడు, తినను అన్నాడు అనమాట. ఏదైనా తినేస్తుంటాడు. మా చిన్నోడు అలా కాదు, నాన్ వెజ్ అయితే తింటాడు బాగానే, కానీ మిగతా వెజిటేరియన్ ఏం తినడు, ఆ పండ్లు తినడు. కాబట్టి మొహానికి అంతా వైట్ మచ్చలు వచ్చాయన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను పుండుకూర పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేసి పుండుకూర పప్పు అయితే చేస్తున్నాను. నైట్కి వచ్చిన తర్వాత నేను తింటారు కదని పప్పు అయితే అయిపోయింది. ఓన్లీ రుబ్బితే సరిపోతుంది అనమాట. లాస్ట్ ఇది కొంచెం ధనియాలు అలాగే వెల్లుల్లి పేస్ట్ వేస్తే, పచ్చి వెల్లుల్లి దంచి వేస్తే ఆ పుండుకూర అయితే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. కొంతమంది అయితే పోపు వేసుకుంటారు, కానీ మేమైతే పోపు వేయము, ఇలాగే ఉంచేస్తామన్నమాట. తర్వాత మా రాబిన్ అనమాట, డాగ్, జర్మన్ షెపర్డ్ డాగ్ ఉంది. దానికోసం అయితే అన్నం వండుతున్నాను. ఇవి రేషన్ బియ్యం అనమాట. ఓన్లీ దానికోసం వెళ్ళి రేషన్ బియ్యం తీసుకొస్తాను నెల. ఒక 2 గ్లాసులు వండితే 2 పూటలకు సరిపోతుంది దానికి, ఉదయంకి సాయంత్రానికి. ఇంకా మొన్న ఒక 1 మంత్ బ్యాక్ నా బర్త్డేకి ముందు ఈ చీరలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇవి పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు, మీటర్స్ లాగా. మీటరు 280 రూపీస్ ఏమో పడింది. దాని బ్లౌజ్ కూడా సపరేట్ అనమాట, 300 రూపీస్ బ్లౌజ్. ఈ 2 ఇలా కాంబినేషన్గా తీసుకున్నాను. బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను అనమాట. తిరుపతి వెళ్ళేది ఉంది, మ్యారేజ్ డే కూడా ఉందన్నమాట. రెండిట్లో ఎప్పటికైనా అవుతుందనేసి కుట్టించి అయితే పెట్టాను. ఒకటి ఈ కలరు, ఇంకొకటేమో ఏదో ఆరెంజ్ ఏదో కలర్ ఉందన్నమాట. 2 బ్లౌజులు అయితే కుట్టించి పెట్టాను. ఇంకోటి ఇదనమాట, దీనికి కొంచెం గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని అది కూడా కుట్టించి పెట్టాను. సైడ్లకి లేస్ వేసుకుంటే బాగుంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. దీనికి లేస్ వేసి పెడితే ఇంకా బాగుంటుంది. మనం పట్టు చీరలు హెవీ తీసుకొచ్చి 4-5 పెట్టి హెవీ పట్టు చీరలు తెచ్చుకుంటాము. దాదాపు ఒక్కసారి కూడా కట్టుకునేమని అక్కడ పడేస్తుంటాం. దాని డ్రై వాష్కి దానిలోకి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఈ చీరలేమో 1000-1500లోనే వస్తుంది. మంచిగా ఎప్పుడైనా కట్టుకోవచ్చు, డ్రై వాష్లు అవన్నీ అవసరమే ఉండదు. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. నైట్ చేసిన జొన్న రొట్టె ఉంటే ఒక రొట్టె అయితే తిన్నాను అనమాట. తర్వాత ఇంకా మధ్యాహ్నం రైస్ వండుకుంటే సరిపోతుంది. ఇంతే అండి ఈరోజటి చిన్న మినీ బ్లాగ్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.
ధర్మేందర్.